గుండె జబ్బుకు ముందస్తు హెచ్చరికలట. హృదయం జర పైలం. ఈ మధ్యకాలంలో 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 25, 26 ఏళ్ళు కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. చిన్న పిల్లలు హార్ట్ అటాక్తో చనిపోతున్న ఇన్సిడెంట్స్ మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. కారణం ఏంటి? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కోవిడ్ తర్వాత ఈ పోస్ట్ కాంప్లికేషన్స్లో భాగంగా ఈ గుండె జబ్బులు వస్తున్నాయి అనేది ఒకటి, వ్యాక్సిన్ వేసుకున్నా వ్యాక్సిన్ వల్ల కూడా వస్తున్నాయి అనేది రెండు. సరే, ఇవి సైంటిఫిక్గా ఎంతవరకు ప్రూవ్ అయినా కోవిడ్ తర్వాత మాత్రం ఈ మరణాలు విపరీతంగా పెరిగినాయి, అది మాత్రం వాస్తవమే. మరి ఇప్పుడు కొంతమంది కార్డియాక్ అరెస్ట్ అయిపోతున్నారు. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం, ఆ సిమ్టమ్ ఉన్నది కూడా తెలియట్లేదు. కొంతమంది కొన్ని సిమ్టమ్స్ ఉన్నది అల్సర్ అనో, లేకపోతే గుండె ఈ స్టమక్లో పెయిన్ అనో, ఇట్లా రకరకాల వాటితో నెగ్లెక్ట్ చేస్తున్నారు. అవగాహన అనేది ప్రజలకి. గుండె జబ్బుకు ముందస్తు హెచ్చరికలు, పలు సంకేతాలు ఇచ్చే శరీరం, వాటిని గమనించి అప్రమత్తం కాకపోతే ముప్పే. కడుపు, ఛాతిలో నొప్పి, మంట, నడిచినా మెట్లెక్కినా ఆయాసం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అట, లక్షణాలు. గుండెలో ఇన్ఫెక్షన్తో తీవ్ర జ్వరం వస్తుందట. గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు, సొంత వైద్యంతో ముప్పు ఉంటుంది. గుండె జబ్బు, గుండెపోటు ఒకప్పుడు నడి వయస్సు దాటిన తర్వాత వచ్చే హృదయ సంబంధ రుగ్మతలు ఇప్పుడు చిన్న వయసును వారిని కూడా వదిలిపెట్టట్లే. పట్టుమని 3 పదులు కూడా దాటన యువత గుండెపోటుతో చనిపోతున్న ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. పని భారం, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, కాలంతో పాటు పరుగులు తీసేలా వృత్తి ఉద్యోగాలకు అంకితమవడం వంటివి యువతలో గుండెపోటుకు కారణమవుతున్నాయి. అన్నింటికంటే ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మనం తినే ఫుడ్. మనం తినే కల్తీ ఫుడ్, మనం తినే అత్యధిక మోతాదుకు మించిన మసాలాలు, ఫ్యాట్, ఇదంతా కలిసి మన గుండెకు హాని చేస్తున్నాయి. ఇవి ప్రధానం. అండ్ ఇంకొకటి, కనీసమైన ఎక్సర్సైజ్ లేకపోవడం, మితిమీరి తినడము, బరువు ఎక్కడము, ఇట్లాంటివి కూడా ప్రధాన కారణం. ఇవాళ రేపు ఏమవుతుంది, మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బయట తినడు, జొమాటోలు, స్విగ్గీలు, ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈజీ యాక్సెస్ అయిపోయిన తర్వాత ఇంట్లో వండుకొని తినడమే గగనం అయిపోయింది కదా. వాటిలో వేసే టేస్టింగ్ సాల్ట్లు, ఇవన్నీ కూడా క్యాన్సరస్ కదా. ఇవన్నీ మనం ఎక్కువగా వేసే కలర్స్, ఆ ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ గుండెకే కాదు టోటల్ బాడీకి చెడు చేస్తున్నాయి అన్నమాట. కారణాలుగా వైద్యులు చెప్తున్నారు. అయితే ఇదేమి అకస్మాత్తుగా జరిగిపోదట. అలసిన గుండె ఆగిపోవడానికి ముందు శరీరం పలు హెచ్చరికలు జారీ చేస్తుందట. వాటిని పెడచివన పెడితే ముప్పు తప్పదట. జిమ్లో ట్రెడ్మిల్పై నడుస్తూనే కుప్పగూలిపోవడం, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్న ఫలంగా పడిపోవడం, కన్నడ సినీ నటుడు పునీత్ డెడ్ లిఫ్ట్ చేస్తూ చనిపోవడం వంటి ఘటనలు శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగేవి అట. ఇవి సంకేతాలు. గుండెపోటు రావడానికి ముందు చాలా సంకేతాలు కనిపిస్తాయట. విపరీతమైన నీరసం వాటిలో ప్రధాన లక్షణం అట. ఆ నీరసం రోజంతా కష్టపడి పనిచేయడం వల్లనో, పని ఒత్తిడితోనో, అలసిపోవడం వల్లనో వచ్చిందని భావిస్తారు. కానీ అది గుండెపోటుకు కూడా సిగ్నల్ కావచ్చు. నీరసంతో పాటు కడుపులో మంట, ఛాతి నొప్పి, కళ్ళు మసకబారడం, ఆయాసం, బీపీ తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్ళాలి. రక్తంలో క్రమంగా కాల్షియం పెరిగి గడ్డగట్టి రక్తనాళాలు బ్లాక్ అవ్వడంతో కొందరిలో గుండె వైఫల్యం సంభవిస్తుందని, ఇలా రక్తనాళాలు బ్లాక్ అవుతుంటే కడుపులో మంట, ఛాతి నొప్పి వస్తాయట. చాలామంది దీన్ని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి సొంత వైద్యం చేసుకోవడమో, మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడమో చేస్తుంటారు. మరికొందరైతే సోడాలు, శీతల పానీయాలతో సరిపెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలా 7 నుంచి 8 నెలల పాటు పట్టించుకోకుండా ఉంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీరా సోడా తాగితే పోతుంది, ఇది తాగితే పోతుంది, అది తాగితే పోతుంది అని కూడా చాలామంది ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. పాపం, పరీక్షలు తప్పనిసరి. వయసుతో సంబంధం లేకుండా పై లక్షణాలు కనిపించిన వారు వైద్యులను సంప్రదించి ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. 40 నుంచి 45 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొంతమందిలో గుండె నొప్పికి సంబంధించిన లక్షణాలు పైకి కనిపించవని, అలాంటి వారి గుండె కవాటాల్లో ఇబ్బందులు ఉంటాయని వివరించారు. ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె పనితీరు తెలుసుకోవచ్చని, గుండెలో విద్యుత్ ప్రేరేపణలు అసాధారణంగా ఉంటే హృదయ స్పందనలు ఎక్కువగా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. దీంతో ఉన్న ఫలంగా హృదయ స్పందనలు పెరిగి మరణానికి దారి తీస్తుందని చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారైనా లిపిడ్ ప్రొఫైల్, HbA1c వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ సంబంధించి అండ్ షుగర్కి సంబంధించి డేటా అనమాట. ఎప్పటికప్పుడు రక్తపోటును చెక్ చేసుకొని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకటే అండి, గవర్నమెంట్ ఉంది కదా, ప్రభుత్వం, పిహెచ్సి సెంటర్లే కాదు, మండలాలు, జిల్లాల్లో ఉన్న ఏరియా ఆసుపత్రుల్లో ఈ ఈసీజీ మిషన్లన్న పనిచేస్తున్నాయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు జ్వర పరీక్షలని ఇంటింటికి తిరిగి పరీక్షలు చేసిరండి. మధ్య ఇప్పుడు జ్వర పరీక్షలు చేసేది ఏముందండి, థర్మామీటర్, 100 రూపాయలు థర్మామీటర్ పెట్టుకుని నీకు జ్వరం ఉందా లేదా తెలిసిపోయా. జ్వర పరీక్షలు గవర్నమెంట్ చేయాలనా?
మీకు దమ్ముంటే మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి. ప్రతి ఒక్కరికి ఈసీజీ, 2D ఎకో టెస్టులు ఫ్రీగా చేస్తాం ఏరియా హాస్పిటల్‌లో ఆర్ మీ ఏరియాల్లో. ఎంత అయిద్దండి ఈ మిషన్‌లకి? ఎంత ఖర్చు అయితది? ఒకసారి ఆలోచించండి. ఒక 2-3 నెలల పాటు ఈ డ్రైవ్ పెట్టండి. తెలంగాణలో గుండెపోట్లు వస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కదా. ఈసీజీ కానీ 2D ఎకో కానీ ఈ టెస్ట్ని అండ్ ట్రెడ్మిల్ టెస్ట్ టీఎంటీ అంటారు కదా, ఈ టెస్టులు మేము ఉచితంగా చేస్తాం. ఈ 3 నెలల సమయంలో ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పండి. ఎంతోమంది వాళ్ళు గుండెపోట్లు రాకుండా చనిపోకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళని బతికించిన వాళ్ళైతే ఆ అట్లాంటివి చేయం. జ్వర పరీక్షలట, జ్వరం నోట్ల థర్మామీటర్ పెట్టి నీకు జ్వరం ఉందని చెప్పడం జ్వర పరీక్ష. ఓ 4 డోలో ట్యాబ్లెట్లు ఇస్తే అయిపోయింది. మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం జ్వర పరీక్షలు చేసామని డప్పు కొట్టుకుంటూ ఉంటారు. మీరు చేయండి, ఈ పని చేయండి. గుండె జబ్బులు విపరీతంగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు ఈ ఈసీజీ అండ్ 2D ఎకో చేయించుకోవాలి అని ఒక క్యాంపులు పెట్టండి ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో.